నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 11న జరగనున్న అయ్యప్ప మహాపడి పూజకు అయ్యప్ప స్వాములు సమస్త మహారాష్ట్ర భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షులు సచిదానంద పవార్ స్వామి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వడ్ తాలూకా కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో నందిపేట మండలం కౌల్పూర్లో ఈ నెల 11న కన్యస్వామి గండ్ర ప్రేమ్సాగర్ రావు నివాసంలో జరగనున్న అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంకు చెందిన వాల్ పోస్టర్లను కన్యస్వామి గండ్ర ప్రేమ్సాగర్ రావు అంజయ్య గురుస్వామి సమక్షంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షులు పవార్ గురుస్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. सभी भक्तजनों से निवेदन है कि ये महापड़ी पूजा में सभी लोग आकर कन्या स्वामी को बहुत आशीर्वाद दें. पहला पड़ी पूजा है और आगे 18 साल भी उनका पड़ी पूजा चलता रहे. ईश्वर की कृपा रहेगी, स्वामी का आशीर्वाद रहेगा तो 18 साल को भी हम उनको आके आशीर्वाद देने का प्रयास करेंगे. उनका हमारी कृपा रहे. सभी में महाराष्ट्र कोंदलवाड़ी है, धर्माबाद है, भोकर है, पालज है, किन्वड, नांदेड़, जितने भी हमारे महाराष्ट्र के स्वामी लोग हैं, सभी से मेरा निवेदन रहेगा कि सभी लोग अपन कन्या स्वामी को आशीर्वाद देने के लिए जरूर जुड़ जाएंगे. ఈ సందర్భంగా కిన్వట్ అయ్యప్ప ఆలయ కమిటీ తరపున అంజయ్య గురుస్వామికు, కన్యస్వామి ప్రేమ్సాగర్ రావుకు, దేవేందర్ రావు గిరీష్లకు పవర్ గురుస్వామి సన్మానించారు. ఈ సందర్భంగా అంజయ్య గురుస్వామి, పవర్ గురుస్వాములు మాట్లాడుతూ కౌల్పూర్లో ఈ నెల 11న జరగనున్న అయ్యప్ప మహాపడి పూజకు మహారాష్ట్ర అయ్యప్ప స్వాములు సకల భక్తజనులు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలో ఈ నెల 11వ తారీఖు నాడు అత్యంత వైభవోపేతంగా కన్నీ విని ఎరుగుని రీతిలో అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ ఉంది. ఈ పూజకు సమస్త మహారాష్ట్రలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరికీ మా ఆహ్వానం. కిన్వట్ ధర్మశాస్త్ర దేవాలయం నుంచి మా ఆత్మీయులు అయినటువంటి అయ్యప్ప స్వామి దీక్షాదారులైనటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా విన్నపం. ఇక్కడి నుంచి మీకు దాదాపుగా అంటే 2 గంటల ప్రయాణం ఉంటుంది. మీ ప్రయాణ వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి స్వాములందరూ సాయంకాలం పడి పూజకు ఇచ్చేసి మా కన్యస్వామిని ఆశీర్వదించి అలాగే హిమాలయ